మీడియా మిత్రులకు నమస్కారం. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఈ పోలింగ్ డే రోజు జరిగిన అరాచకాల గురించి మిత్రులందరూ మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడు చూడలేదు. పోలింగ్ డేనే కాదు, ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్ జరగలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం బై ఎలక్షన్ను మామూలుగా తీసుకుంటుంది. గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో ఏ బై ఎలక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తప్ప ఏదో ఒక్క మీటింగ్ పెట్టి వదిలిపెట్టేది తప్ప, ఈ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచే ఓటమి భయంతో ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకత గమనించి ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు, మళ్ళీ కేసీఆర్ గారే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు, మాకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు టీఆర్ఎస్ని గెలిపించబోతున్నారని భయం పట్టుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా గల్లీ గల్లీ తిరగడం జరిగింది. దాదాపు 7-8 సార్లు ఈ యొక్క ఉప ఎన్నికలో మీటింగ్ పెట్టి ప్రజలు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు మొత్తం అక్కడే. మొత్తం నెల రోజులు ప్రభుత్వం పూర్తిగా జూబ్లీ హిల్స్లో పనిచేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోలింగ్ డే రోజు కూడా భయంకరమైన పరిస్థితి. బాజాప్తా ఉప ముఖ్యమంత్రి గారే కాన్వాయ్తో తిరగడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. మరి వీటన్నిటికీ వాళ్ళ భయమే కారణం. ఓడిపోతామన్న భయంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా భయమే నిజమవుతుంది. ఈ ఎలక్షన్లో పోలింగ్ అయిపోయింది, ఇప్పుడే వస్తుంటే చూసినాం. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అందరు కూడా 5 to 6%తో కాంగ్రెస్ గెలుస్తుందని ఇస్తూ ఉన్నారు. అదే 5 to 6%తో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన వాళ్ళు ఏది సర్వే ఓట్లు వేసిన వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళ అరాచకాలకు వీళ్ళ దానికి భయపడి లోపల టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసినా బయటకు వచ్చి కాంగ్రెస్ కొట్టేసిన చెప్పింటారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి. ఖచ్చితంగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అబ్బాయి పెట్టినా, ఎంత మాయమాటలు చెప్పినా, ఎంత డ్రామాలు చేసినా, పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసినా, ఇది ఒక గమ్మత్తైన ఎలక్షన్. ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేసినాయి. ఒక దిక్కు ముగ్గురు కలిసి పనిచేస్తే కూడా ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు నాయకత్వమే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగానే ఓట్లు వేసినారు. ఖచ్చితంగా అదే 5-6% ఇంకా ఎక్కువనే. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ పడ్డది. మాకు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటూ కేసీఆర్ గారు కోరుకున్నాను కాబట్టి మరి మంచి దాదాపు 10-12 వేల మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. మరి సందర్భంగా ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు